గంగవాయిల మామిడికాయ పులుసుకి కావలసిన పదార్థాలు: గంగవాయిల కూర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, కారం, పచ్చిమిర్చి, మామిడికాయ, ఉల్లిపాయ, శనగపిండి, పసుపు మరియు రాళ్ళ ఉప్పు. ముందుగా శనగపప్పుని ఇలా గంట నానబెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ తరుక్కుని పక్కన పెట్టాలి. ఇప్పుడు కుక్కర్లో పప్పు వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మరియు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత తరిగి పెట్టుకున్న గంగవాయిల కూర, దాంతోపాటు కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసుకుని నూనె కాగిన తరువాత పోపుకు సంబంధించిన దినుసులు యాడ్ చేసుకోవాలి. ముందుగా మెంతులు కొంచెం వేగిన తరువాత ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఆవాలు మరియు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనము పులుసులోకి వేసుకోవాలి. లాస్ట్లో శనగపిండిలో కొద్దిగా నీరు పోసుకొని ఆ పిండిని మనము పులుసులోకి యాడ్ చేసుకుంటే చిక్కగా ఉంటుంది.